చాలా మంది హిందువుల ఇళ్లలో తులసి కోట తప్పనిసరిగా ఉంటుంది. ఇష్టంగా పెంచుకునే తులసి మొక్క ఒక్కోసారి ఉన్నట్టుండి వాడిపోతూ ఉంటుంది. ఆకులు రాలిపోయి ఎండిపోయిన పుల్లల్లా మిగిలిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మొక్క చనిపోయింది అనుకొని చాలా మంది పీకేస్తూ ఉంటారు. కానీ మొక్క వాడిపోయిందంటే అది చనిపోయినట్లు కాదు, దానికి చిన్న ట్రీట్మెంట్ కావాలని అర్థం. దీనికోసం ఖరీదైన మందులేమో అవసరం లేదు. మన వంటింట్లో దొరికే 3 న్యాచురల్ పదార్థాలతోని తులసిని మళ్ళీ బతికించుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అసలు మొక్క ఎందుకు ఎండిపోతుంది? మొక్కకు పొద్దున సాయంత్రం నీళ్లు పోస్తూ ఉంటాం చాలామంది, కానీ అతిగా నీళ్లు పోయడం అంటే ఓవర్ వాటరింగ్ ప్రధాన సమస్య. మట్టి ఎప్పుడు బురదగా ఉంటే వేర్లకు గాలి ఆడక అవి కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. దాంతో ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతూ ఉంటాయి. కుండీలోని మట్టి కాస్త పొడిగా మారాకే నీళ్లు పోయాలి. వాతావరణంలో వచ్చే ఆకస్మిక మార్పులు కూడా మరో కారణం. తులసి మొక్కకు వెచ్చని వాతావరణం అంటే ఇష్టం. హఠాత్తుగా ఏసీ గదిలో నుంచి ఎండలోకి లేదా మండుటెండల నుంచి చలిలోకి మారిస్తే ఆ మార్పును తట్టుకోలేక మొక్క దెబ్బతింటూ ఉంటుంది. మూడోది, మొక్కకు పూలు గింజలు అంటే మంజరి వచ్చినప్పుడు వాటిని వెంటనే తీసేయాలి. లేకపోతే మొక్క తన శక్తినంతా గింజల కోసమే ఖర్చు చేసి ఆకులు పెంచడం మానేస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు పూనింగ్ అంటే కత్తిరించడం చేస్తూ ఉండాలి. మనం టీ పెట్టుకున్నాక మిగిలిన టీ పొడిని చెత్తబుట్టలో పడేస్తూ ఉంటాం, కానీ అది తులసి మొక్కకు మంచి ఆహారం. టీ పొడిలో నైట్రోజన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకులు పచ్చగా గుబురుగా పెరిగేలా చేస్తుంది. బయట లభించే కెమికల్స్ వాడితే వేర్లు దెబ్బతినవచ్చు, కానీ టీ పొడి సేఫ్. ఎలా వాడాలి అంటే, వాడేసిన టీ పొడిని లేదా టీ బ్యాగ్లని శుభ్రంగా కడిగి అంటే పాలు పంచదార పోయేలా కడిగేసి 2 రోజుల పాటు ఎండలో బాగా ఆరబెట్టాలి. తడి టీ పొడి అస్సలు వేయకూడదు, దానివల్ల ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంది. బాగా ఎండిన పొడిని 1 స్పూన్ మోతాదులో మొక్క మొదట్లో అంటే కాండానికి తగలకుండా వేసి మట్టిలో కలపాలి. 15 రోజులకోసారి ఇలా చేస్తే మొక్క ఆకులు డార్క్ గ్రీన్ కలర్లోకి మారిపోతాయి. చాలాసార్లు మొక్క పైకి బాగానే కనిపిస్తుంది, కానీ లోపల వేర్లకు ఫంగస్ సోకుండొచ్చు. దానికి బెస్ట్ సొల్యూషన్ వేపాకు. ఇది న్యాచురల్ ఫంగిసైడ్, క్రిమి సంహారిణి కూడా. ఎలా వాడాలి అంటే, కాసిన వేపాకులను తెచ్చి చేత్తో నలిపితే పొడి అయ్యేంత వరకు ఎండబెట్టండి. దాన్ని మిక్సీలో వేసి బరకగా పొడి చేసుకోండి. ఈ పొడిని 1 టీ స్పూన్ మోతాదులో కుండీలోని పై మట్టిలో కలిపి వెంటనే నీళ్లు పోయాలి. ఇలా నెలకు 2 సార్లు చేస్తే మట్టిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా ఫంగస్ చనిపోయి వేర్లు బలంగా తయారవుతాయి. ఇక కట్టెల బూడిద అంటే ఉడాష్ మొక్కలకు పొటాషియాన్ని అందిస్తుంది. ఇది మొక్క కాండం గట్టిపడేలా చేసి నీటిని నిల్వ చేసుకునే శక్తినిస్తుంది.